127వ కీర్తన చదువుదాం. ఒకరు చదవండి. 127. ఇల్లు కట్టించి దాని కట్టుబాటు ప్రయాసం యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పట్టుకొచ్చు కష్టార్జితమైన ఆహారం తిరుగుచుండగా తన ప్రియులు నిర్మించుచుండగా ఆయన వారి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు వారితో తన అంబలి కొద్ది నింపుకున్న వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక కొమ్మలలో తమ విరోధులతో బాధించింది. సో ఈ రెండు కీర్తనలు సామ్ 127 అండ్ 128 ఏమని పిలుస్తారు అని అంటే, వాస్తవంగా అయితే యాత్ర కీర్తనలు పైనే మనం చూస్తాము. 15 యాత్ర కీర్తనలు మనకు కనబడతాయి. సో ఫ్యామిలీ సాంగ్స్ గా వీటిని మనము ఆలోచించవచ్చు. దీస్ టూ సాంగ్స్ 127 అండ్ 128. సో 127 యొక్క థీమ్ ని గనుక మనం చూస్తే, ది సావరెన్ యాక్టివిటీ ఆఫ్ గాడ్, హౌ సావరెన్ అవర్ గాడ్ ఈస్ అనేది, దేవుడు మన యొక్క అన్నిటిపైన ఆయన ఏ రకముగా సార్వభౌముడు అనేది ఈ యొక్క కీర్తనలో మనం చూడొచ్చు. అందుకే మనం కడుతున్నాము కానీ కట్టించువాడు ఆయన. మనం కావలి కాస్తున్నాము కానీ కాపాడేది ఆయన. అంటే గాడ్స్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు కూడా మనం చూస్తాం ఇక్కడ. సో ఈ యొక్క కీర్తన ఫస్ట్ 2 verses లో we can see 3 times vain, 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 వ్యర్థమే 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 అని చూస్తాం. సో వితౌట్ గాడ్స్ హెల్ప్, వితౌట్ గాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏంటి? వ్యర్థమే. సో మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అని అంటే, ది ఫ్యూటిలిటీ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్. అర్థమవుతుందా? సో ది ఫ్యూటిలిటీ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్, ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ హెల్పింగ్ అస్, వాట్ ఎవర్ వి విల్ డూ, ఇట్ విల్ బి వెయిన్. దీనికి ఒక కామెంటేటర్ మాట్లాడుతూ ఆయన ఈ కీర్తనకి పెట్టినటువంటి ఒక హెడ్డింగ్ ఏంటి అని అంటే, ఆ వర్డ్ ఫర్ వర్క్హాలిక్స్. ఏంటి? మనకి ఆల్కహాలిక్స్ తెలుసు, అంతే. ఏంటి? ఇక అదే పనిగా తాగుతా ఉంటాడు. కొంతమంది ఇక అదే పనిగా పని చేస్తూనే ఉంటారు. టిల్ మార్నింగ్ టు నైట్ దే విల్ డూ లాట్ ఆఫ్ వర్క్. సో దిస్ సాంగ్ ఏ వర్డ్ ఫర్ వర్క్హాలిక్స్. ఎందుకంటే ఏ పని చేసినా ప్రభు కట్టకపోతే, ఏ పనిలో అయినా ప్రభు కాపాడకపోతే అవర్ ఎఫర్ట్ విల్ బి వెయిన్. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి వచనంలోనే మనకు కనబడేది ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మొట్టమొదటిగా ద లార్డ్ హూ బిల్డ్స్, ద లార్డ్ హూ బిల్డ్స్ అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది అనుకోండి. ఇప్పుడు మనం చర్చ్లో కూర్చుని ఉన్నాం, మన వాళ్ళు కూడా అక్కడ, బహుశా వాళ్ళు కూడా ఒక బిల్డింగ్ లో కూర్చుని ఉన్నారు. ఆ బిల్డింగ్ అక్కడ లేకముందు అక్కడ ఏముంది? బిఫోర్ దట్ బిల్డింగ్ వాట్ వాజ్ దేర్? ఇట్స్ ఎ బ్యారన్ ల్యాండ్, ఎంప్టీ ల్యాండ్ అనేది అక్కడ ఉంది. సో యెహోవా కట్టువాడు, ద లార్డ్ బిల్డ్స్ అన్నప్పుడు హీ ఈస్ క్రియేటింగ్ సంథింగ్. బిఫోర్ దట్ నథింగ్ ఇస్ దేర్. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆ యొక్క ఎంప్టీ ల్యాండ్ లో ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లో మనం కూర్చుని ఉన్నాం. ఇన్ ద సేమ్ మేనర్ ద లార్డ్ బిల్డ్స్ అన్నప్పుడు హీ ఈస్ క్రియేటింగ్ సంథింగ్. అవుట్ ఆఫ్ నథింగ్ హీ ఈస్ క్రియేటింగ్ సంథింగ్. కట్టువాడు. రెండవదిగా మనం అక్కడ చూస్తున్న మాట ఫస్ట్ వర్స్ లోనే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. సో సెకండ్లీ ద లార్డ్ వాచెస్. ఆయన ఏం చేస్తున్నారు?
కావలి కాయటము, ద లార్డ్ వాచెస్. ఆయన ఏం చేస్తున్నారు ఇంతకీ? ఫస్ట్ హీ వాస్ క్రియేటెడ్ సంథింగ్ అండ్ దెన్ హీ ఈస్ ప్రిజర్వింగ్ సంథింగ్. ఏదైతే ఆయన కట్టాడో, ఏదైతే ఆయన క్రియేట్ చేశాడో దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? కాపాడటం అంటే ఏంటి? ఏం చేయటము కాపాడటం అంటే? ఆల్రెడీ ఉన్నదానిని అది పాడైపోకుండా, అది ఇంకొకటి అయిపోకుండా, లేదా దొంగలు పడి దోచుకోకుండా, ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాంక్, వాట్ విల్ డూ దట్ సెక్యూరిటీ పర్సన్? సెక్యూరిటీ ఏం చేస్తూ ఉంటాడు? దొంగలు వచ్చి దోచుకోకుండా గార్డ్ చేస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్నటువంటి వెపన్ని పట్టుకొని. సో ఆల్రెడీ అక్కడ ఏదో ఉంది విలువైనది, దానిని ఏం చేస్తున్నారు ఇంతకీ? ప్రిజర్వ్ చేస్తా ఉన్నారు ఆర్ ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. సో మొదటిగా ద లార్డ్ బిల్డ్స్, క్రియేటింగ్ సంథింగ్. సెకండ్లీ ద లార్డ్ వాచెస్, ప్రిజర్వ్డ్ సంథింగ్. అండ్ దెన్ మూడవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట సెకండ్ వర్స్ లో మనం చూస్తాము, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ద లార్డ్ గివ్స్. ఆయన ఎవరు? ఇచ్చేవాడు. నిద్రించుచుండగా అన్నప్పుడు నిద్రలో మనం ఏమైనా పని చేస్తామా? తలకాయ ఒకటి నిద్రపోతా ఉంటే మన రైట్ హ్యాండ్ ఒక పని, లెఫ్ట్ హ్యాండ్ ఒక పని చేస్తూ ఉంటాయి కదా, చేస్తాయా? కంప్లీట్ గా అవర్ బాడీ విల్ టేక్ రెస్ట్. దట్ ఈస్ స్లీప్. అంటే ఏంటి? తన ప్రియులు నిద్రించుచుండగా ఏ టైంకి ఏది కావాలో, ఏది అవసరమో, వాట్ ఈస్ ద నీడ్ అండ్ వాట్ ఈస్ ద నీడీ టైం, హీ నోస్. ఆ టైంలో ఆయన ఏం చేస్తారు? ద లార్డ్ గివ్స్. ఇందాక అన్న సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఎస్, దేర్ హార్ట్స్ డిజైర్ ఈస్ దట్ ఒక సన్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డారు. దేవుడు ఏం చేశారు? ఆ డిజైర్ ని తీర్చారు. హీ నోస్ వెన్ టు గివ్, హీ నోస్ హిస్ టైమ్ లైన్. కాబట్టి ఆయన ఎవరు? ద లార్డ్ గివ్స్. వై హీ ఈస్ గివింగ్? దిస్ ఈస్ ద క్వశ్చన్ నౌ. ఎందుకు ఆయన ఇస్తున్నాడు? ఎందుకు అంటే అక్కడే ఉంది. ఏమనుంది అక్కడ? మళ్ళీ చూడండి ఆ మాట వైపు. తన ప్రియులు నిద్రించుచుండగా, బికాజ్ వీఆర్ హిస్ బిలవ్డ్, దట్స్ వై హీ ఈస్ గివింగ్. అండర్స్టూడ్? కాబట్టి ఏముంది అక్కడ? తన ప్రియులము కాబట్టి ఆయన తన ప్రియులకు ఇచ్చుచున్నాడు. తన ప్రియులు. ఎలాగయ్యాం తన ప్రియులము? హౌ? యాక్చువల్లీ వీఆర్ ఆల్ సిన్నర్స్, రైట్? మనందరము కూడా పాపులము. అయితే సిన్నర్ ఎలాగ బిలవ్డ్ అయిపోయాడు? హౌ దిస్ సిన్నర్ బికేమ్ బిలవ్డ్? త్రూ హిస్ గ్రేస్. ఓకే, వాట్ ఎల్స్? సో అనితా సిస్టర్ ఉన్నారు కాబట్టి సిస్టర్ కి తెలుగు రాదు, అందుకే కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ వాడుతున్నాను. ఓకే, చెప్పండి. హౌ దిస్ సిన్నర్ బికేమ్ బిలవ్డ్? సింపుల్. త్రూ క్రైస్ట్. త్రూ క్రైస్ట్ ఓన్లీ గ్రేస్ కేమ్ అండ్ వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ కేమ్ త్రూ క్రైస్ట్ ఓన్లీ. ఆయనకి ఆయన కుమారుడు, ఈయన నా కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఎవరి గురించి అయితే తండ్రి సాక్ష్యం ఇచ్చాడో, దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ అని ఎవరి గురించి అయితే ఫాదర్ టెస్టిఫై చేశారో, ఆయన యందు వి బిలీవ్డ్ దట్ జీసస్ క్రైస్ట్ సో దట్ వి బికేమ్ హిస్ బిలవ్డ్. Because we are his beloved, so that what he is doing, the Lord gives us whatever our needs is. కాబట్టి మూడు మాటలు సింపుల్ గా ఏంటి? The Lord builds, is creating something. The Lord watches, preserving something. And the Lord gives because we are his beloved. అంతేకాదు, దేవుడు ఇక్కడ మనం చూస్తే
సెకండ్ వర్స్ లోనే అన్నాడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆ ఆహారము తినుచుండుట, పొద్దున్నే లేచి లేట్ నైట్ వరకు బాగా పనిచేశారు. కానీ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ ఆల్సో వైన్. సరే కిందకు వచ్చేయండి, థర్డ్ వర్స్. కుమారులు అంటే ఇక్కడ ఫేవరెటిజం వస్తుంది మళ్ళీ. మరి కుమార్తెలు ఏమయ్యారు? ఇంగ్లీష్ బైబిల్లో అయితే చిల్డ్రన్ అనే మాట వాడాడు, ఏ గొడవ లేదు. రైట్, చిల్డ్రన్ పిల్లలు ఎవరంట ఇంతకీ? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. చిల్డ్రన్ ఆర్ వెల్త్. వాళ్ళు ఎవరింతకీ? వెల్త్. అంతేకాదు, దే ఆర్ హెరిటేజ్, దే ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కాబట్టి ఏదో మ్యారేజ్ అయింది కాబట్టి పిల్లలు కలిగారులే అని అనుకోవడానికి లేదు లేదు లేదు. నో, యాజ్ ఏ బిలీవర్ మనం ఆ విధంగా థింక్ చేయడానికే వీల్లేదు. వి మస్ట్ నో అండ్ వి మస్ట్ బిలీవ్. వాక్యం ఏం చెప్తా ఉంది? పిల్లలు ఎవరంట ఇంతకీ? చెప్పండి, ఏముంది? ఆయన ఇచ్చు బహుమానము, ఆయన ఇచ్చు స్వాస్థ్యము, ఆయన ఇచ్చు స్వాస్థ్యము. కాబట్టి ఇంగ్లీష్ లో ఎలాగుంది? బిహోల్డ్, children are a heritage from the Lord, the fruit of the womb is his reward. So children ఎవరు అని అంటే they are heritage from the Lord and they are his reward. What we have to do? ఈ పిల్లలతో మనం ఏం చేయాలి ఇంతకీ? చిల్డ్రన్ ఆర్ వెల్త్. ఇప్పుడు మన దగ్గర వెల్త్ ఉంది, ఆస్తి ఉంది, లేదా ఏదో కొంత ధనం ఉంది. ఏం చేయాలి మనం దాన్ని? we have to accept it and we have to invest it. రైట్, రెండు మాటలు. ఒకటి, వెల్త్ ని ఏం చేస్తాం మనం? చెప్పండి. we have to accept it and then we have to invest that wealth in some manner. సో పిల్లలు దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు మనకిచ్చిన ఆస్తి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి, ఎలా చెప్పచ్చు ఇంకా, గిఫ్ట్, బహుమానము. కాబట్టి చాలా మంది ఫీల్ అయిపోతా ఉంటారు, అయ్యో నాకు అల్లలాగా ఇల్లు లేదు, కారు లేదు, ఆ ఆస్తి లేదు, ఈ ఆస్తి లేదు. ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఇంకేంటి? అర్థమవుతుందా? ఇక్కడ ఏశ్వరనగర్ సంఘంలో మాకు కొన్ని టిపికల్ కేసెస్ ని మేము మా కళ్ళారా చూసాం. కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక డాక్టర్లు సైంటిఫికల్ గా ఇక అవకాశమే లేదు అని డోర్లు క్లోజ్ చేసిన తరుణంలో కన్సీవ్ అయ్యి నార్మల్ డెలివరీ అవ్వటాలు, ఇట్లాంటి ఆశ్చర్య కార్యాలు ఇక్కడ ఒక 3-4 ఫ్యామిలీస్ లో మేము చూసాం. కాబట్టి చిల్డ్రన్, పిల్లలు దేవుడు అనుగ్రహించినటువంటి, దే ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. గిఫ్ట్ అనేది ఇచ్చే వాళ్ళ ఇష్టం, అవునా? సరే, మనం అంటే ఇప్పుడు అందుబాటులో లేము, అక్కడ కొంతమంది ఉన్నారు. సో ఈరోజు బ్లెస్సీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వాలా లేదా అనేది ఇప్పుడు కొంతమంది గుండెల్లో రాయబడుతుంది. కిరణ్ ఏంది మళ్ళీ ఈ మాటలు వాడుతున్నాడు? ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలా లేదా అనేది వచ్చే వాళ్ళ ఇష్టం, అవునా? తేవచ్చు, తేకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఒకవేళ తేవాలనుకుంటే అది 10 రూపాయలది తేవాలా, 1000 రూపీస్ తేవాలా, అది కూడా దేర్ విష్, అది కూడా వాళ్ళ ఇష్టం. సో పిల్లలు దేవుడు ఇచ్చేటువంటి బహుమానము, గిఫ్ట్. ఆయన ఇవ్వాలనుకున్నాడు, ఆయన ఇదిగో ఈ బ్లెస్సీని ఈ కుటుంబానికి ఆయన అనుగ్రహించాడు. ఇంకొక మాట ఉంది అక్కడ, 4th వర్స్. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టువారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కాబట్టి బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, లైక్ arrows in the hand of a warrior. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆరో అనేది, బాణము అనేది ఆటోమేటిక్ గా తయారవుతుందా? ఎవడన్నా ప్రయాసపడితేనే అది తయారవుతుందా? ఇట్ మే బి వుడ్,
It may be some metal, iron or whatever. Arrow ఎవరన్నా ప్రిపేర్ చేస్తే ప్రిపేర్ అవుతుందా, ఆటోమేటికల్లీ యారో అయిపోతుందా? Someone has to prepare. He has to take that wood or that metal. He has to prepare that arrow. దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత కూడా ఏం చేస్తాడు, ఇలాగ పెట్టి ఒక కన్ను క్లోజ్ చేసి ఇలా చూస్తాడు. ఎందుకు? If this arrow is straight or some bend is there. If some cross is there, it is not straight, what will happen? Simple. It don't reach the target. మనము ఇక్కడ కొడదాము అనుకొని లాగి వదులుతాము, అదేమవుద్ది, ఎక్కడికో వెళ్తుంది. సో ఇక్కడ పేరెంటింగ్ మన యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. దేవుడు మనకి గిఫ్ట్ గా ఇచ్చాడు, ప్రైజ్ గాడ్. బట్ యాజ్ ఏ పేరెంట్ we have to prepare our children like a workman. We have to prepare our children for the glory of God. We have to teach them. We have to prepare them. మనం గనక బైబిల్లో చూస్తే whenever a child born something, మనం చూడొచ్చు ఏమని, సంథింగ్ గ్రేట్. whenever God wanted to do something great, he brought a baby into the world. We saw in the Bible. Whenever he wanted to do something great, initially whom he brought? ఇజ్రాయేలీని బయటికి తీసుకురావడానికి ఎవరిని దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు? మోసెస్. న్యూ టెస్టిమెంట్ లో చూస్తే జాన్ ది బ్యాప్టిస్ట్ అండ్ దెన్ జీసస్ క్రైస్ట్. So whenever he want to do something great, he only promised and gave some a baby to that particular family. అర్థమవుతుందా? సో పిల్లలు ఏదో మ్యారేజ్ అయింది, పిల్లలు కలిగారు, జస్ట్ లైక్ దట్ అన్నట్టుగా అనుకోవడానికి వీల్లేదు. He had a purpose for each and every child. ఆ పర్పస్ తోనే దేవుడు మనకు వాళ్ళని ఇస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? We have to raise them and we have to prepare them, we have to sharpen them so that the kingdom of God may be ఏమవుతుంది? For the expansion of his kingdom. నెక్స్ట్ జనరేషన్ బిలీవర్స్ ఎవరు చెప్పండి? మనం వెళ్ళిపోతాం, మన వయసులో అయిపోతున్నాయి. ఊరుకోండి అన్న, ఇంకా మా వయసు ఇంతే ఉంటే అప్పుడే అయిపోతుంది అంటారు, ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఇంతమంది ఉన్నాం అంటారా? సరే, ఏదేమైనా మన జనరేషన్ వెళ్ళిపోతా ఉంది. సో నెక్స్ట్ జనరేషన్, ఒకవేళ ప్రభు రాక ఆలస్యం అయితే నెక్స్ట్ జనరేషన్ బిలీవర్స్ ఎవరు? నెక్స్ట్ జనరేషన్ ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయాల్సింది, ప్రయాసపడాల్సింది, పని చేయాల్సింది ఎవరు? అర్థమవుతుందండి? కాబట్టి we have to accept it and we have to invest our time, our treasure, our talents. We have to teach them. What we have to teach them? Twinkle twinkle little star, right? అయ్యేనా? నో. అవి చక్కగా స్కూల్లో కూర్చోబెట్టి పొద్దు నుంచి రాత్రి దాకా 6 hours they will teach. What we have to teach? We have to teach the law of the God, word of God. We have to teach word of God. Every day we have to tell stories. We have to teach memory verses. We have to teach how to pray. We have to teach how relations should be. We have to teach biblical relationships. We have to teach who God is. We have to teach who we are. We have to teach from where to where we came now. We have to share our testimony to our children. వాళ్ళని ఏం చేయాలి? మనము ప్రిపేర్ చేయాలి. కాబట్టి అదే చెప్తున్నాడు. ఎవరైతే 5th verse లో అన్నాడు, వారితో అనగా ఎవరైతే ఆ విధముగా ప్రిపేర్డ్ చిల్డ్రన్ తో తన యొక్క అంబుల పొది నింపుకుంటాడో వాడెవడు? ధన్యుడు.
బ్లెస్డ్, బ్లెస్డ్. కాబట్టి ద లార్డ్ హూ బిల్డ్స్, ద లార్డ్ హూ ప్రొటెక్ట్స్, అండ్ ద లార్డ్ హూ సప్లైస్, అండ్ ఫైనలీ ద లార్డ్ హూ బ్లెసెస్. We saw that theme in Psalm 128. The Lord who blesses. మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు ఆయన. ఒకసారి 128 కూడా క్లుప్తంగా మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. కాబట్టి ఏం చెప్తా ఉన్నాడు? ఫియర్ ఆఫ్ ద లార్డ్. Fear of the Lord. This is the first and foremost important thing for a believer. Fear of the Lord. For every individual and particularly for families. ఏముండాలి? Fear of the Lord. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, ధన్యులు. కాబట్టి if we fear, he will bless. If we fear him, he will bless us. First blessing is in our walk. That is what we are seeing in verse 1. ఆయన త్రోవల యందు నడవటము. He will bless our walk. Walk అన్నప్పుడు number 1 conduct and number 2 character. Conduct and character. He will bless our conduct and he will also bless our character. That means became we fear God, he will bless our conduct and he will bless our character so that we will become holy in our walk. Number 2, in our work. Verse 2 we can see, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ చేతుల కష్టార్జితము లేకపోతే నువ్వు చేసే పని. In our work. Number 1 in our walk and number 2 in our work. He will bless our work if we fear him. Fear means nothing but tremble. Fear is nothing but ఏమంటారు, ఒబీడియన్స్, విధేయత. భయపడడం అంటే గడగడ గడగడ వణికిపోవటం కాదు, ఆయనకి విధేయత చూపటం. 22:12 ఆదికాండంలో అబ్రహాముతో అంటాడు దేవుడు, ఆ కత్తి ఎత్తాడు ఇస్సాకుని కట్ చేయడానికి, బలివ్వటానికి. ఆయన అన్నాడు కదా, ఇదిగో దీన్ని నువ్వు చేసావు కాబట్టి దీన్ని బట్టి నువ్వు యెహోవా యందు భయభక్తులు గలవాడవన్నా కనబడతా ఉంది అన్నాడు. సో ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఒబీడియన్స్. ఇఫ్ వి ఒబే హిమ్, హీ విల్ బ్లెస్ అవర్ వాక్. ఇఫ్ వి ఒబే హిమ్, హీ విల్ బ్లెస్ అవర్ వర్క్. వర్క్ అన్నప్పుడు ఇక్కడ మనకి 2 విషయాలు జ్ఞాపకం వస్తాయి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అన్నప్పుడు కష్టార్జితంలో 2 ఉంటాయి. ఇన్కమ్ అండ్ దెన్ వాట్ ఈస్ ద సెకండ్ వన్? ఒకటి చెప్పానుగా, రెండోది ఎమ్మటే మీకే గుర్తొస్తుంది. ఏంటది? ఎక్స్పెండిచర్. దానికి ఎంతసేపు ఆలోచించారేంటి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, అవునా? మన ఆదాయము, మన వ్యయము, ఈ రెండింటినీ కూడా ఆయన చూసుకుంటాడు. అర్థమవుతుందా? ఎప్పుడు? If we fear him, if we obey him, then he will bless our work, he will bless our income and also our expenditure, both. చూడండి తర్వాత ఏముంది? వర్స్ 3, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు చుట్టూ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు, అనగా ఈ పైన చెప్పిన 3 వచనాల లాగు ఆశీర్వదింపబడును. నెంబర్ 3, ఇఫ్ వి ఫియర్ అండ్ ఇఫ్ వి ఒబే హిమ్, హీ విల్ బ్లెస్ అవర్ హోమ్స్. హీ విల్ బ్లెస్ అవర్ హోమ్స్. సో అక్కడ ఎవరెవరు ఉన్నారు? భార్య గురించి మాట్లాడాడు. భార్య గురించి అడ్రస్ చేస్తున్నాడు అంటే అటు సైడ్ భర్త ఉన్నాడా లేదా? హస్బెండ్ ఆల్సో ఇస్ దేర్, వైఫ్ ఆల్సో ఇస్ దేర్, and one more group is there, third group. Who are they? పిల్లలు. మీ పిల్లలు ఏమవుతారు? నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు, ఒలీవ మొక్కల వలె ఉందురు. కాబట్టి గాడ్ వాంట్స్ టు బ్లెస్ అవర్
ఫ్యామిలీస్. ఎందుకో తెలుసా? సంఘము అని అంటే కొన్ని కుటుంబాలు కలిపితేనే సంఘం. కుటుంబాలు బాగున్నప్పుడే, ఇండివిజువల్స్ బాగున్నప్పుడే ఫ్యామిలీస్ బాగుంటాయి. ఫ్యామిలీస్ బాగున్నప్పుడే ఆ యొక్క సంఘము బాగుంటది. సింపుల్. కాబట్టి he wants to bless each individual, he want to bless each family so that church should be ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉంటుంది అప్పుడు? ఇట్ షుడ్ బి ఏ లైట్ అండ్ సాల్ట్. లేకపోతే ఎలా ఉంటుంది? లైక్ ఏ లైట్ హౌస్, అనేక మందికి ఆ యొక్క వెలుగును చూపించేదిగా. దేవుని యొక్క ఉద్దేశము అది. కాబట్టి ఇక్కడ మనకి కనబడేటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను గుర్తు చేసి ముగిస్తాను. నెంబర్ 1, యాజ్ ఏ ఫ్యామిలీ వాట్ వీ హ్యావ్ టు డూ? అవర్ ఫ్యామిలీస్ షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్ ఆర్ గాడ్ సెంటర్డ్. దేవుడు కేంద్రముగా కుటుంబాలు ఉండాలి. అదే ఈ 128 మనకి టీచ్ చేస్తున్నటువంటి లెసన్. Our families should be God-centered. That is what we can learn from 128, number 1. And number 2, మనం ఇక్కడ రెండవదిగా చూసేది ఏంటంటే మొదటి వచనము 2వ లైన్లో ఉంది, ఆయన త్రోవల యందు నడుచుటం. మన త్రోవలు కాదు, నాట్ అవర్ వేస్, నాట్ ఓన్లీ వేస్, లోకపు త్రోవలు కాదు, ఆయన త్రోవలు. అంటే ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్. అంతేగా? ఇప్పుడు మనం కూర్చున్న ఈ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ కి చుట్టూ సరిహద్దులు ఉన్నాయా? ఇట్ సైడ్ రోడ్డు డాక్యుమెంట్ లో ఉంటది, రైట్ సైడ్ 1 road is there, left side so and so Yadav is there, and back side someone is there. అవునా కదా? On that document there should be boundaries. వాళ్ళు మెన్షన్ చేస్తారు అవి. సో ఈవెన్ ఇన్ ద రన్నింగ్ రేస్, దట్ రన్నర్ షుడ్ రన్ ఆన్ బిట్వీన్ దోస్ 2 lines. అవునా? తనకి ఏదైతే 2 లైన్లు కేటాయించారో దాంట్లోనే పరిగెత్తాలి. ఇఫ్ హీ వెంట్ టు అదర్ లైన్ అండ్ హీ ర్యాన్ అండ్ హీ వెంట్ అందరికంటే ముందెళ్ళిపోయాడు, బిఫోర్ ఆల్ హీ వెంట్, somebody give prize to him? No. Why? What is the reason? వాడు అందరికంటే ముందే వెళ్ళాడు, కానీ రూల్ ప్రకారం పరిగెత్తల. వాడికి ఇచ్చిన ఆ యొక్క దాంట్లో పరిగెత్తకుండా పక్కనోడు దాంట్లోకి వెళ్ళి పరిగెత్తేశాడు. సో ఇన్ ద సేమ్ మేనర్ వీ హ్యావ్ టు లీడ్, వీ హ్యావ్ టు రన్ అవర్ ఫ్యామిలీస్, అవర్ క్రిస్టియన్ లైఫ్, our boundaries. Right side 1 line is there and left side also 1 line is there. What is this both lines? What is these lines? Word of God. ఆయన త్రోవలు, his ways or his statutes, ఆయన త్రోవలు, దానిలోనే మనము పరిగెత్తాలి. సో 128, from 128 we can learn 2 things or 3 things. Number 1, fear or obey him. Number 2, live as a individual, as a family. Our families should be God-centered families. And number 3, we have certain boundaries or certain rules and regulations to lead this family or this individual life. That is word of God. ఆ విధంగా చేసినప్పుడు అక్కడ మనకి 128 లో కానీ 127 లో కానీ రిపీటెడ్ గా కనబడినటువంటి వర్డ్ ఏంటో చెప్పండి, ముగించేద్దాం. What is the one word repeatedly we can saw that in 127 and 128? What was that word? చెప్పండి. What is that word? గట్టిగా చెప్పండి. ఆన్లైన్ లో వాళ్ళు మా పార్టిసిపేషన్ లేదన్నట్టుగా ఉన్నారు. What was that single word? We can see repeatedly. ధన్యులు, లేకపోతే blessed. Blessed. How we can bless? That is what these 2 psalms are teaching us. సో ఈ కుటుంబాన్ని కూడా ప్రభు ఆ విధంగా దీవించాలని,
సో మనం పాస్ట్ ఫ్యూ డేస్ గా కొన్ని కుటుంబాల గురించి ధ్యానిస్తున్నాం. యాకోబు కుటుంబం, ఆ తర్వాత అబ్రహాం, లోతు, కొన్ని ఫ్యామిలీస్ ని మనం ధ్యానిస్తా ఉన్నాం. సో ఇది కూడా సేమ్ అదే టాపిక్ లో ఉన్నటువంటి మరొక ఏరియా. కాబట్టి దేవుడు మన కుటుంబాల్లో ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. హూ హీ ఈస్ అండ్ వాట్ హీ ఆల్రెడీ డన్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఆల్సో ఇస్ దేర్. మనము ఇలాగ చేస్తే ఆయన ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు. పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. ప్రార్థన చేసుకుందాం. కమ్ లెట్ us pray. రండి, ఈ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా అన్న అంకుల్ పేరేంటి చెప్పండి. ఇందాక అంకుల్ పేరు చెప్పలేదు. ఆదాం, వెంపాటి ఆదాం. ఆదాం గారు, రైట్ గుర్తొచ్చింది, మర్చిపోయాను. రండి మరి అంకుల్ కొరకు ప్రార్థన చేద్దాం, ఆదాం గారి కొరకు. అదేవిధంగా ఇందాక అన్న చెప్పినటువంటి ప్రేయర్ నీడ్స్, ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని వాక్యమును కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. చేయండి. ముందు ఆన్లైన్ లో లోకల్ చేయండి. వెంటనే చేయండి. ఒకరు ప్రార్థన చేయండి. ఎంతసేపు టైం తీసుకుంటారు? పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా వ్యాపారంలో పుట్టింది దేవాన్ని పరిశుద్ధనామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఈ యొక్క దినాన్ని ప్రభా మరి బ్లెస్ ఈ పుట్టినరోజు సందర్భంగా, మరి అట్లాగే ఈ జూలై మంత్ ప్రేయర్ ప్రభా సందర్భంగా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను, గణపరుస్తున్నాను ప్రభా. మరి నిజమే నువ్వెంతైనా నమ్మదగిన దేవుడుగా ప్రభా. మరి మరి నిజమే నీ ప్రియులుగా మమ్మల్ని చేసుకొని ప్రభా, నీ బిడ్డలుగా మాకు రావాల్సిన ఆశీర్వాదాలను నువ్వెన్నడూ కూడా ప్రభా మరి మా విధేయతలను బట్టి కానీ ప్రభా, మా యొక్క ఇదిగోండి పొరపాట్లను బట్టి కానీ ఆపివేయకుండా నా ప్రభా, మరి మీ యొక్క కల్వరి సిల్వలో కార్చిన రక్తం ద్వారా మా ప్రభా మీ బిడ్డలుగా పాపులమైన మమ్మల్ని మీరు చేసుకొని మా ప్రభా నాయన మరి మీ యొక్క ఆశీర్వాదాలకు పాత్రలు గాను, మరి మీ యొక్క ప్రభా నాయన సన్నిధిలో మరి నిజమే దేవా ఒలివ మొక్కల వలె మా ప్రభా మా కుటుంబాలు మరి మా యొక్క నాయన ఇదిగోండి వ్యక్తిగత జీవితాలు మా ప్రభా మరి ఉండగలటానికి మరి మీరు ఎంతగానో కృప చూపిస్తా ఉన్నారు. ప్రత్యేకించి ఇది నాయన దాసన్న మరి అంత యొక్క కుటుంబాన్ని బట్టి మా ప్రభా స్థుతించడానికి, వారి కుటుంబాల్లో మీరు చేసిన మేళ్లను బట్టి మా ప్రభా నాయన మరి మిమ్మల్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తా ఉన్నాను మా ప్రభా. మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా చేస్తా ఉన్నారు, అందుని బట్టి మీకు వందనాలు. మీ మాటల ద్వారా మీరు బలపరుస్తా ఉన్నారు. నిజమే నువ్వు కట్టే దేవుడుగా మాకు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసే దేవుడుగా ప్రభా. మరి నిజమే మమ్మల్ని మీ ప్రియులుగా చేసుకొని మమ్మల్ని బ్లెస్ చేసే దేవుడుగా నా ప్రభా నీవు ఉంటా ఉన్నావు. మరి ఏవైతే మీరు మాటలు ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతా ఉన్నారో మా ప్రభా, మరి కుటుంబాల విషయాలలో, పిల్లల విషయాలలో మరి మాకు ఇస్తా ఉన్న హెచ్చరికలను కానీ, మాకు ఇస్తా ఉన్న అడ్వైజెస్ కానీ మేము రైట్ వేలో వాటిని ఇదిగోండి ప్రభా మరి టీచబుల్ హార్ట్ తో మా ప్రభా వాటిని మేము యాక్సెప్ట్ చేసుకుంటూ దేవా మరి మీ సన్నిధిలో మా ప్రభా ఆ రకంగా మా కుటుంబాలను కట్టుకోవడానికి, మా పిల్లల్ని ఫ్యూచర్ జనరేషన్ కి మా ప్రభా నాయన ప్రిపేర్ చేసుకోగలటానికి నాయన మరి దేవా మీరే కృప చూపించమని
అయా మీరే దయ చూపించమని వేడుకుంటూ ఉన్నాను. మా తండ్రి సహాయం చేయండి. మీ భయాల్లో ఆయా మీ యొక్క భయంలో మరి మీ యొక్క ఆజ్ఞల్లో మీ కట్టడంలో పిల్లల్ని పెంచడానికి మరి అట్లాగే మా ప్రభా అయా మా యొక్క నడకలో మా యొక్క పనిలో అయా ఇదిగోండి మా ప్రభా మా యొక్క గృహాల్లో నా ప్రభా నాయన మరి మీరు అయా మరి ఆశీర్వాదకరంగా మమ్మల్ని నాయన చేసే దేవుడుగా ఉంటానని మీరు మాట్లాడుతా ఉన్నారు. కానీ ప్రభా మరి ఆ కండిషన్ ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో మరి భయభక్తులు కలిగి ఉండాలి. మరి ప్రభా మరి క్రీస్తు కేంద్రిత మరి కుటుంబాలుగా కట్టబడాలి అనే ఆ యొక్క మరి మరి ప్రభా వాక్యాన్ని మరి ఆ మాటలను మేము ఆ హృదయాల్లో ముద్రించుకొని వాటి ప్రకారం నాయన భయంతో వణుకుతో అయా మరి మా రక్షణను మాకు ఇచ్చిన కుటుంబాలను అయా మీరు మా పైన మాకు ఇచ్చిన బాధ్యతను నాయన ఇదిగోండి మా ప్రభా మరి కాపాడుకుంటూ మరి వాటిని ప్రభా మరి జరిగించే విషయాలలో కృప చూపించమని సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. అయా మరి దాసన్న వాళ్ళ కుటుంబాన్ని ఆ రీతిగా మీరు బ్లెస్ చేయమని ప్రత్యేకించి మరి బ్లెస్సింగ్ బట్టి మీ పాదాల చెంతకు వస్తా ఉన్నా జ్ఞాపకం చేసుకునండి. తన యొక్క పుట్టినరోజు దినాన్ని ప్రభా మరి నూతన దయా కిరీటాన్ని మీరు తనకు అనుగ్రహించారు. మరి ప్రభా మరి నిజమే వాళ్ళు కోరుకుంటున్నట్లుగా ఆశిస్తున్నట్లుగా మా ప్రభా మరి చిన్న వయసులోనే మిమ్మల్ని ఎరిగి మీ మార్గాల్లో నడుచుకుంటూ అయా మరి అనేకులకు దీవెనకరంగా అనేకులకు నాయన అయా మరి ప్రభా బ్లెస్సింగ్ గా వీటిలో మరి బ్లెస్ గ్రో అవ్వగలటానికి మరి మీ కట్టడంలో మరి మీ వాక్యంలో వేరుపారుతూ మరి తన జీవితాన్ని భవిష్యత్తుని అయా తన పునాదిని మీలో వేసుకోగలటానికి సహాయం చేయమని కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను. మా దేవా సహాయం చేయండి ప్రభా, మీ కృప చూపించండి. మరి అట్లాగే మా ప్రభా మరి ఆదమంగుల కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నా. మరి ఒంటరిగా ఉంటా ఉన్నారు మా ప్రభా, మరి ఇచ్చిన కుటుంబాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. మరి ప్రభా సహాయాన్ని బట్టి మీకు వందనాలు. మరి ఆ ఒంటరితనంలో కూడా నా ప్రభా మరి మిమ్మల్నే తను ఆధారం చేసుకొని అయా మరి మీ అందు విశ్వాసంలో మరి వృద్ధాప్యంలో మరి ఆ అనారోగ్య పరిస్థితుల్లో మా ప్రభా మరి మీరు స్థిరంగా ఉండగలటానికి మరి ప్రభా మీ యొక్క కాపుదలను మీ యొక్క భద్రతను పొందుకుంటూ మా ప్రభా మరి ప్రతి కీడు నుంచి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపింపబడుతూ నాయన అయా మీ యొక్క సంరక్షణలో నాయన అయా మరి ముందున్న దినాలు గడపడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభా కృప చూపించండి అయా, ఆరోగ్యం మీరు కాపాడండి, భద్రపరచండి. మరి అట్లాగే మా ప్రభా అయా దాసన్న వాళ్ళ కుటుంబం మరి అక్క వాళ్ళ హస్బెండ్ మా ప్రభా భూషణం గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం, సహాయం చేయండి, మరి కృప చూపించండి. మరి అక్క వాళ్ళ కుటుంబాలను అయా మరి మీ పాదాల చెంతకు తెస్తా ఉన్నాం. మీ యొక్క మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ ఉన్నాను మా ప్రభా, సహాయం చేయండి. మరి అట్లాగే అయా మరి చిన్నుని బట్టి మా ప్రభా, గ్లోరియస్ దాసుని బట్టి మరి ఎరిక్ దాసుని బట్టి కూడా మీ పాదాల చెంతకు వస్తా ఉన్నాం దేవా. అంతకును కూడా మీ పాదాల చెంతకు తీసుకొస్తా ఉన్నాం. పిల్లల ఆరోగ్యాలు, చదువులు నాయన ఇదిగోండి ప్రభా అయా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి వాళ్ళకి ఈ యొక్క వరల్డ్లీ ఎడ్యుకేషనే కాదు కానీ నా ప్రభా మరి స్పిరిచువల్ గా కూడా నా ప్రభా మరి వాళ్ళు అయా మరి మీలో ఎదుగుటకు నాయన మీలో నా ప్రభా కట్టబడుటకు సహాయం చేయమని దేవా మీ కృప చూపించమని బిడ్డలను అయా మరి మరి నిజమే యవన కాలంలో మీరు అనుగ్రహించిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారని అంటా ఉన్నారు. మరి బాణములు అలా వాళ్ళని ప్రిపేర్ చేయగలటానికి నాయన మీరే కృప చూపించమని ఈ కుటుంబాన్ని అటు రీతిగా మీరు బలపరిచి నాయన మీ యొక్క నాయన వాక్యము మరి మీ యొక్క నాయన భయంతో మరి ప్రభా నాయన ఈ కుటుంబము మరి ఇంకా అనేకులకు మాదిరికరంగా ఉండే కుటుంబంగా మీరు చేస్తారని ప్రత్యేకించి మరి ఎఫ్కర్ ఆర్గనైజేషన్ లో మరి మీ సాక్ష్యములుగా అన్నను అయా మరి పనిలో మీరు వాడుకోనమని నాయన ఉంటా ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కూడా మరి నిజమే నీవు సహాయకుడుగా ఉంటా ఉన్నావు, నీవు కాపాడుతా ఉన్నావు రాకపోకల్లో అయా మరి ఆ యొక్క అపాయాల నుంచి కీడు నుంచి మీరు తప్పిస్తా ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మరి రానున్న దినాల్లో కూడా నా ప్రభా మరి మీ యొక్క నాయన కంచును మరి ఆయా మీ యొక్క కాపుదలను మీ యొక్క దేవదూతల నాయన ఆయా భద్రతను నాయన అన్నకు మరి అట్లాగే కుటుంబానికి మీరు దయచేసి నాయన పనుల్లో మీరే మీ నామానికి మహింకరంగా వాడుకొని నాయన వారి ద్వారా మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చుకోమని వేడుకుంటూ ఉన్నాను. దేవా కృప చూపించండి మా దేవా, మీ సహాయాన్ని అనుగ్రహించమని నాయన ఇదిగోండి మా ప్రభా మరి సమయంలో నాయన అయా మరి కుటుంబాన్ని మీ పాదాల చెంతకు తీసుకువస్తూ మరి ప్రభా అయా మరి మీ యొక్క
హస్తాలకి అప్పగిస్తూ ఉండగా నా ప్రభా నీవే కాచి కాపాడి సంరక్షించే దేవుడు అని అయా మరి ఇక మీదట మీ నమ్మకత్వాన్ని మరెక్కువ ఇంకా చూడగలటానికి ఇంకా అనుభవించగలటానికి సహాయం చేయమని మీ దయగల కృపగల హస్తానికి అప్పగించుకుంటే యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. రండి మరొకరు ప్రార్థన చేద్దాం. చర్చ్ లో ఒకరు ప్రార్థన చేయండి ఈ ఫ్యామిలీ కోసం.